ఇది ఒక చిలక కథ. ఈ కథ ఎందుకు చెప్తున్నానో నేను లాస్ట్లో అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ ఒక ధనికుడు తను కారులో షికారికి వెళ్తాడు ఈవినింగ్ టైంలో. తను వెళ్తూ వెళ్తూ దారిలో ఒక చిలకల కొట్టును చూసి అక్కడ తను ఎంతో ఆశపడి ఒక చిలకని, మాట్లాడే చిలకని తను 1,00,000 రూపాయలు పెట్టి కొని ఇంటికి తీసుకొని వస్తాడు. దాన్ని ముందుగా నార్మల్ పంజరంలో పెడతాడు. తర్వాత తను ధనికుడు కదా, తను ఏంటంటే తను చాలా డబ్బు ఉన్నవాడు కాబట్టి ఆ పంజరాన్ని బంగారు పంజరం, అంటే తను విశాలంగా ఫ్రీ బర్డ్ అంటారు కదా, ఫ్రీగా ఎగరాలని చెప్పేసి తను ఆ చిన్న పంజరంలో నుంచి తను పెద్దగా, అంటే ఒక రూమ్ అంత పంజరం, బంగారు పంజరం చేసి ఆ చిలుకను అందులో పెట్టి చాలా బాగా చూసుకుంటాడు. అయితే తను రెగ్యులర్గా మార్నింగ్ వెళ్ళేటప్పుడు తనకి చెప్పేసి ఈవినింగ్ రాగానే దాంతో మాట్లాడుతూ హ్యాపీగా ఉంటాడు తను. బట్ ఇక్కడ చిలక హ్యాపీగా ఉందా లేదా అని తనకి తెలియదు. నేను తన్ని 1,00,000 రూపాయలు పెట్టి కొన్నాను, తనకి బంగారం పంజరం చేయించాను, తను ఫ్రీగా విశాలంగా ఎగరడానికి ఒక రూమ్ అంతా పంజరం ఉంది, తనకి అన్నీ చూసుకుంటున్నానని తను అనుకుంటాడనమాట. అయితే చిలక ఒకరోజు తిను హడావిడిగా వెళ్తూ ఉంటే ఆ ధనికుడిని ఆ చిలక అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మన ఊర్లో 10 రోజులు ఒక స్వామీజీ వచ్చారు, ఆయన ఏదో ప్రవచనాలు చెప్తారంట, మంచి మాటలు, అది వినడానికి వెళ్తున్నాను అని చిలుకతో అంటాడు. అప్పుడు ఆ చిలుక ఏం చేస్తుందంటే ఎంతో ఆశతో నన్ను కూడా తీసుకొని వెళ్ళు అని ఆ ధనికుడిని అడుగుతుంది మాట. అప్పుడు ఆ ధనికుడు ఏమంటాడంటే, అబ్బా చాలా ఆశ, నేను తీసుకొని వెళ్తే ఈ బంగారు పంజరాన్ని ఎలా తీసుకొని వెళ్ళాలి అంటే, పంజరం ఎందుకు, నీ వీపు మీద కూర్చోబెట్టి తీసుకొని వెళ్ళు అని చిలుక ఆ ధనికుడిని అడుగుతుంది మాట. అప్పుడు ఆ ధనికుడు అంటాడు, నువ్వు నా వీపు మీద కూర్చొని వచ్చేసి ఎగిరిపోదామని ఆశ, నిన్ను 1,00,000 రూపాయలు పెట్టి కొన్నాను, నువ్వు ఫ్రీగా ఉండడానికి ఇంత పెద్ద బంగారు పంజరం చేయించి ఇందులో పెట్టాను, నిన్ను బయటికి తీసుకొని వెళ్ళి పంపించడానికా అని తను ధనికుడు ఆ చిలుకతో అంటాడు. సరే, ఒక కండిషన్, నువ్వు రెగ్యులర్గా ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తున్నావు కదా, అక్కడ ఆ ప్రవచనాలు, ఆ మంచి మాటలు ఏదైతే వింటున్నావో అక్కడ విని నాకు రోజు వచ్చి ఈవినింగ్ నాకు చెప్పాలి అని ఆ చిలుక కండిషన్ పెడుతుంది. అప్పుడు ఆ ధనికుడు సరే అని రోజు వెళ్ళేసి అక్కడ ఆ స్వామీజీ చెప్పిన మాటలు ఏవైతే ఉందో ఈ చిలుకకు వచ్చి ఈవినింగ్ చెప్తూ ఉంటే ఈ చిలుక కూడా వింటూ ఉంటుంది. అయితే లాస్ట్ 10th డే మాట, ఆ రోజు చిలక ఏమంటుందంటే ఆ ధనికుడిని, మీరు ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తున్నారు కదా, వెళ్తూ వెళ్తూ నేను ఒక ప్రశ్న చెప్తాను, ఆ స్వామీజీని అడగండి అని చెప్తుంది. అప్పుడు ఏంటి, సరే చెప్పు, నేను ఆ స్వామీజీని అడుగుతానని ఆ ధనికుడు చెప్తాడు. అప్పుడు ఆ చిలుక ఏమంటుందంటే, నాకు మోక్షం ఎప్పుడు అని ఆ స్వామీజీని అడుగు అని చెప్తుంది. ఇదేం ప్రశ్న అని ధనికుడు అడిగితే, ఆ స్వామీజీని అడుగు, తను చెప్తాడని చెప్తుంది. సరే, తిను హడావిడిగా వెళ్ళి అక్కడ ఆ స్వామీజీ అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ తను వెళ్ళి, అయ్యగారు, స్వామీజీ, మా చిలక మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమంది అని అంటే, చిలక ప్రశ్న అని, ఏ చిలక ఏ ప్రశ్న అని ఆ స్వామీజీ ధనికుడిని అడుగుతాడనమాట. అప్పుడు ఆ ధనికుడు అడిగిన ప్రశ్నకి స్వామీజీ చిలకేంటి అని అడిగితే, అప్పుడు ఈ ధనికుడు ఆ చిలకని ఎలా తీసుకొచ్చాడు, ఎంత డబ్బులు పెట్టి తీసుకొచ్చాడు,
తనకి స్టార్టింగ్ ఒక పంజరంలో పెట్టి తర్వాత తను స్వేచ్ఛగా ఉండడానికి బంగారు పంజరం అన్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తాడనమాట. అప్పుడు అక్కడ స్వామీజీకి అంతా అర్థమవుతుంది. సరే బాగుంది, మరి నీ చిలుక ఏం ప్రశ్న అడిగింది చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆ ధనికుడు ఏమంటాడంటే, నాకు మోక్షం ఎప్పుడు అని అడిగింది అని చెప్తాడు. అప్పుడు ఈ స్వామీజీ ఏం చేస్తాడంటే కింద పడి చనిపోతాడు ఆయన. అప్పుడు ఈ ధనికుడు, నేను అడిగిన ప్రశ్న ఏంటి, ఈ స్వామీజీ ఏంటి కింద పడి చనిపోయాడు అని భయం వేసి, ఈ రూమ్లో ఉంది మేమిద్దరమే, ఎవరన్నా చూస్తే ఈ స్వామీజీని నేనేమో చేశారనుకుంటారని చెప్పేసి భయపడుతూ హడావిడిగా ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రాగానే ఆ చిలక, ఏమైంది అంత టెన్షన్గా ఉన్నారు, ఏం జరిగింది, నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళావా, నేను అడిగిన ప్రశ్న అడిగావా అంటే, ఆ ధనికుడు, ఏం ప్రశ్న అడిగావు, నీ ముఖం, నువ్వు అడిగిన ప్రశ్నకి ఆ స్వామీజీ కింద పడి చనిపోయాడంటే నువ్వు అసలు ఏం అడిగావు అని చెప్తాడు. అప్పుడు ఆ ధనికుడు, నువ్వు అడిగిన ప్రశ్నే అడిగాను, నాకు మోక్షం ఎప్పుడు అని అడిగాను, అప్పుడు ఆ స్వామీజీ కింద పడి చనిపోయాడని చెప్తాడు. అప్పుడు ఈ చిలక కూడా కింద పడి చిలక కూడా చనిపోతుంది. అప్పుడు ఈ ధనికుడు బాగా భయపడుతూ, ఇదేంటి, ఈ ప్రశ్న స్వామీజీని అడిగితే ఆయన కింద పడి చనిపోయాడు, ఇప్పుడు నా చిలక కూడా కింద పడింది అని చెప్పేసి తొందరగా తను ఆ పంజరంలో నుంచి ఆ చిలకని తీసి నీళ్లు చల్లుతాడనమాట. చల్లగానే ఆ చిలక లేచి ఎగిరిపోతుంది. అప్పుడు ఇక్కడ ఏంటంటే, ఈ ధనికుడికి ఏంటి, 1,00,000 రూపాయలు పెట్టి కొన్నాను, నేను బంగారం పంజరం చేసి ఆ చిలకను బాగా చూసుకుంటున్నానని అనుకుంటున్నాడు. ఆ స్వామీజీకి అంతా అర్థమైంది. ఈ చిలుక అడిగిన ప్రశ్న తను ఎలా దానికి ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ ధనికుడికి దాన్ని ఫ్రీడమ్గా వదిలేయంటే వీడు వినేలా లేడు. అంటే ఈ ధనికుడు వినే సిచ్యువేషన్లో లేడు, ఎందుకంటే మూర్ఖుడు కాబట్టి. నేను 1,00,000 రూపాయలు బంగారు పంజరం. కానీ ఆ స్వామీజీకి అర్థమయ్యి, ఆ చిలక మోక్షం పొందాలి అంటే ఈయన చనిపోయినట్టు యాక్టింగ్ చేస్తే ఆ చిలకకు అర్థమైపోతుంది మాట, నేను కూడా ఇలా చేస్తే ఈ ధనికుడు నన్ను బయటికి తీసుకొని వస్తే నేను ఎగిరిపోవచ్చు అని చెప్పి నేను మోక్షం పొందుతానని చెప్పేసి ఆ చిలక, ఆ స్వామీజీ ఎలా అయితే నటించాడో ఈ చిలక కూడా అలానే నటించి తను మోక్షం పొందింది మాట. అయితే ఈ కథ ఎందుకు చెప్పానంటే, మా అమ్మ సుమిత్రమ్మ ఉన్నారు కదా, తన్ని మేము 1 ఇయర్ బ్యాక్ ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసాం. ఎలా అంటే తను బాగుండాలి, తను చాలా హ్యాపీగా ఉండాలి అనే భ్రమలో అమ్మని తీసుకొని వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసాం. అక్కడ డబ్బులు కడుతున్నాం, మెడిసిన్ ఇస్తున్నాము, అమ్మకి డైపర్లు అన్నీ ఇస్తున్నాం. కానీ ఆమె అక్కడ హ్యాపీగా ఉందని మేము అనుకుంటున్నాం, కానీ తను ఈ చిలకలాగే ఎంతో బాధపడి ఎంతో బెంగతో తన పిల్లలకి, తన మనవళ్ళకి, మనవరాళ్ళకి, కోడళ్ళు, కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళకి అందరికీ దూరంగా ఉండి తను ఎంత బెంగతో, మా అమ్మ ఎంత బాధపడుతూ ఎలా ఉందంటే, వెళ్ళిన వాళ్ళని అందరినీ నన్ను తీసుకొని వెళ్ళండి అని ప్రతిసారి అడిగేది. నేను కూడా అమ్మ దగ్గరికి వెళ్ళేదాన్ని 15 డేస్ 20 డేస్కి. నన్ను కూడా అడిగేది, నన్ను ఒక 2 రోజులు తీసుకొని వెళ్ళాను. కానీ నేను అమ్మని చూసుకునే అంత సిచ్యువేషన్లో నేను లేను, ఎవరిని ఎదురించి అమ్మ కోసం నేను చేయలేను అని చెప్పేసి నాకు నచ్చింది, అమ్మకు నచ్చింది, వెళ్ళి ప్రతిసారి తినిపిచ్చి వచ్చేదాన్ని. కానీ నేను ఏ రోజు అమ్మని ఇంటికి తీసుకురావాలని ధైర్యం చేయలేదు. బట్ లాస్ట్ అమ్మ 1 మంత్ బ్యాక్ అమ్మ సిచ్యువేషన్ ఎలా అంటే టోటల్గా సీరియస్ అయిపోయింది. ఎలా అంటే తను 2 డేస్ నన్ను టూ డేస్ తీసుకొని వెళ్ళని అమ్మ నన్ను 6 మంత్స్ నుంచి అడిగితే, అమ్మ లాస్ట్ 1 మంత్ నాతోనే ఉంటుంది, తను ఇంటికి వచ్చేస్తే హ్యాపీగా ఉంటుందేమో అని నేను అమ్మని భయంతో
అమ్మ బాగుండాలి అని అమ్మ సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు నేను అమ్మని ఇంటికి తీసుకొని వచ్చా. కానీ నాకు అమ్మ బాధ ఎప్పుడు అర్థమైందంటే, అమ్మ నన్ను 2 రోజులే తీసుకొని వెళ్ళు, నేను 2 రోజులే నీతో ఉంటా అంది. కానీ నేను అమ్మ ఎప్పుడూ నాతో హ్యాపీగా ఉండాలని నేను అమ్మని తీసుకొస్తే, అమ్మ నాతో అడిగిన 2 రోజులే తను నా ఇంటికి వచ్చి ఆ 2 రోజులే హ్యాపీగా ఉంది. తను ఆ 2 డేస్ తర్వాత అమ్మ టోటల్గా కళ్ళు మూసేసింది. అమ్మ అట్లీస్ట్ ఏం తాగలేదు, ఏం చేయలేదు. తను 2 డేస్ నాతో హ్యాపీగా ఉంటే లాస్ట్ 5 డేస్ అమ్మ అసలు ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు, టోటల్ ఐస్ క్లోజ్. తను నేను చెప్పింది వింటూ తన కళ్ళెంబడి నీళ్ళు. లాస్ట్లో తను నాతో అమ్మ లాస్ట్ 2 మాటలు అంది. నీ పైన కోపం లేదు నా బంగారు తల్లి, నీకు భారం అయిపోతాను అని అంది మా అమ్మ. కానీ అమ్మ నాకు భారం అయిపోతుంది అని చెప్పి అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. కానీ ఎంత కష్టం వచ్చినా నేను అమ్మని ప్రేమగా చూసుకుంటా అని అమ్మ నన్ను అర్థం చేసుకోలే. నాకు ఎక్కడ భారం అయిపోతుందో అని చెప్పేసి అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఈ కథ ఎందుకు చెప్పానంటే, తను నా ఇంటికి వచ్చాక అమ్మ మోక్షం పొందింది. కానీ ప్లీజ్ దయచేసి ఈ కథ ఎందుకు చెప్పానంటే, మనము పేరెంట్స్ని చూసుకోవాల్సిన ఏజ్లో వాళ్ళని చూసుకోకుండా మనం ఎలా అంటే మన ఫ్యామిలీ కోసం మన పిల్లలు, మన వైఫ్, మన హస్బెండ్ అని చెప్పేసి వాళ్ళని అట్లాంటి సిచ్యువేషన్లో తెలియని వాళ్ళకి ఎక్కడో ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేస్తున్నాం వాళ్ళని. అక్కడ 20,000 15,000 కట్టేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఎంత బెంగతో మనం వాళ్ళ పక్కన లేకుండా, వాళ్ళు ఎంత బాధతో, వాళ్ళు ఎలా అంటే లాస్ట్ బాగుండే స్టేజ్లో కూడా వాళ్ళు క్రిటికల్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. మా అమ్మ విషయంలో అదే జరిగింది. ఇంకో అమ్మ విషయంలో, ఇంకో నాన్న విషయంలో ఇలా కాకూడదనే నేను సుమిత్రమ్మ అని ఛానల్ పెట్టాను. ఈ స్టోరీ చెప్పడానికి కూడా మా అమ్మే కారణం. కానీ నేను చేసిన తప్పు ఇంకా ఏ కూతురు ఏ కొడుకు చేయొద్దనే ఉద్దేశంతోనే ఈ స్టోరీ చెప్పింది నేను.